జీఎస్టీ బాదుడు దెబ్బకు మధ్యతరగతి నడ్డి విరిగిపోతోంది. భారీగా ట్యాక్సులు వేసే పెట్రో ఉత్పత్తులు, లిక్కర్ను మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం లేదు. ఇంకా ఎలాంటి వస్తు సేవలపై ట్యాక్స్ వేయాలా అని కేంద్రం ఆలోచిస్తోంది. యూజ్డ్ కార్స్, ఇతరాలపై కూడా పన్నులేసే దిశగా ఆలోచిస్తోంది. ఉన్న ట్యాక్సుల్ని పెంచుతూ జనం బెంబేలెత్తేలా చేస్తోంది. ఇంతింతై వటుడింతై అన్నట్లు జీఎస్టీ పెరిగి పెరిగి అన్ని వస్తువులు సేవలకు విస్తరించి ఇటు వ్యాపారులకు అటు వినియోగదారులకు ఇప్పుడు పెద్ద కుదిపండలా మారిపోతోంది. ఫోర్టిఫైడ్ రైస్ పై పన్ను విధానాన్ని సరళీకృతం చేసి దానిపై 5% జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అదే సమయంలో రెడీ టు ఈట్ పాప్కార్న్ పై పన్ను రేట్ల గురించి పూర్తి వివరాలు విడుదలయ్యాయి. సాధారణ ఉప్పు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పాప్కార్న్ పై ప్యాకేజింగ్, లేబుల్ కూడా 5% జీఎస్టీ వసూలు చేయనున్నారు. అదే సమయంలో ప్యాకేజింగ్, లేబులింగ్ చేసేటప్పుడు రేటు 12% ఉంటుంది. చక్కెర వంటి పంచదార పాప్కార్న్ ను స్వీట్ డిష్ విభాగంలో ఉంచారు. 18% జీఎస్టీకి లోబడి ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలతో సహా పాత ఉపయోగించని వాహనాల విక్రయాలపై జీఎస్టీ రేటు 12% నుండి 18%కి పెరగనుంది. But when the discussions happened, it is on that margin, the margin value between purchased price and resale price. 12 लाख में खरीदा, 9 लाख में बेच रहे सेकेंड हैंड यूज्ड व्हीकल के नाम पर. On the margin is only this 18% is being put, as would be for any used car. So it is on the margin, not on the entire amount at which the car is being sold. హానికరమైన పానీయాలు, పొగాకు ఉత్పత్తులపై పన్ను రేటును 28% నుంచి 35%కి పెంచాలని ప్రతిపాదించింది. 1500 వరకు ఉన్న దుస్తులపై 5% జీఎస్టీ, 1500 నుంచి 10,000 వరకు వస్త్రాలపై 18% జీఎస్టీ, 10,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన బట్టలపై 28% జీఎస్టీ, 1,500 రూపాయలు పైబడిన షూస్, 25,000 రూపాయలు పైబడిన వాచీలపై పన్ను రేటును 18% నుంచి 28%కి పెంచాలని సిఫార్సు చేశారు. పర్యావరణ విపత్తు కారణంగా భారీగా నష్టపోయిన రాష్ట్రాలు జీఎస్టీలో భాగంగా ప్రత్యేక సుంకం విధించేందుకు అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. పర్యావరణ విపత్తు నష్టాల నుంచి తేరుకునేందుకు విలాస వస్తువులపై 1% సెస్సు విధించేందుకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోరాయి. విమాన ఇంధనం జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనపై రాష్ట్రాలు అంగీకరించలేదు. పెట్రోల్, డీజిల్ తో పాటు ఏటీఎఫ్ పైన పన్ను విధింపు అధికారం రాష్ట్రాల చేతుల్లోనే ఉండనుంది. పెట్రోల్ ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి తెస్తే వాటి ధరలు భారీగా తగ్గనున్నాయి. కానీ ఆ పని మాత్రం చేయటం లేదు.